రైతు కుటుంబం నుంచి వచ్చి కళ లేనిదే నా జీవితం లేదు అంటూ చిన్నప్పటి నుంచే కళపై మక్కువ పెంచుకున్నారు. కళపై ఉన్న ఇష్టంతోనే ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడి నుండి ఆయన ప్రయాణం సాగిందిలా. ఇంతకీ ఆయనెవరో మనం చెప్పుకోలేదు కదా. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి, రచయిత శివశక్తి దత్తా గారు. శివశక్తి దత్తా తండ్రి కోడూరి విజయ అప్పారావు, అంటే కీరవాణి తాత. రైతు కుటుంబమే గాని బాగా చదువుకున్నవారు. ఆయన రెండో సంతానమే కోడూరి సుబ్బారావు, అంటే మన శివశక్తి దత్తా. ఊహ తెలిసాక తన పేరుని బాపురావుగా మార్చుకున్నారు. 15 ఏళ్ళు వచ్చాక చిత్రలేఖనంలో చేరతానంటే తండ్రి అంగీకరించలేదు. దీంతో ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబైకి వెళ్ళిపోయారు. అక్కడి జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చేరారు. 2 ఏళ్ల తర్వాత డిప్లొమాతో సొంతూరు వచ్చి తన చిత్రలేఖనంతో అందరినీ అబ్బురపరిచారు. కమలేష్ అనే కుంచ పేరుతో చిత్రాలు గీయడం ప్రారంభించిన బాబురావు తర్వాత తన పేరుని శివదత్తాగా మార్చుకున్నారు. అలా శివదత్త కుంచకే పరిమితమైతే తెలుగు రాష్ట్రం గర్వించే చిత్రకారుడిగా ఉండేవారేమో కానీ ఆయన దృష్టి ఆ ఒక్కదానికే పరిమితం కాలేదు. సంగీతం పైన పడింది. గిటార్, సితార్, హార్మోనియం నేర్చుకున్నారు. వాటితో పాటు కథలు, కవితలంటూ సాహిత్యంలోకి ప్రవేశించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎల్వి ప్రసాద్ దగ్గర సహాయకుడిగా చేరారు. వీణా వాయిద్యం తెలిసిన భానుమతి గారిని ఏరి కోరి పెళ్లి చేసుకున్నారు. 1961లో ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు ఓసారి శివదత్త మద్రాసులో సంగీత దర్శకుడు ఎస్ రాజేశ్వరరావు గారిని కలిశారట. విప్రనారాయణ సినిమాలో తనకెంతో ఇష్టమైన ఎందుకో ఈ తోటమాలి పాట ఏ రాగంలోనిదని అడిగారట. కీరవాణి అన్నారట రాజేశ్వరరావు. దీంతో తన కుమారుడికి ఆ రాగం పేరే పెట్టారు. కీరవాణి ఆస్కార్ని సొంతం చేసుకున్నప్పుడు భావోద్వేగానికి గురయ్యారు శివశక్తి దత్త. సంగీతమే తన కుమారుడి రూపంలో జన్మించిందని ఎంతో గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. అలా దర్శకుడు కీరవాణికి తండ్రి అంటే ఎంతో ప్రేమ. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నారని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కుమారుడికి పట్టుపట్టి సంగీతం నేర్పించారట శివశక్తి. ఆయన ఆ రోజు అంత కష్టపడి తనకు సంగీతం నేర్పించారు కాబట్టే తాను నేడు ఇలా ఉన్నానన్నారు. దేవుడి దర్శనం కోసం కొండపైకి వెళ్ళాలంటే మెట్లెక్కాలి. కానీ మనల్ని భగవంతుడి వద్దకు చేర్చే మెట్లు మాత్రం దేవుణ్ణి ఎప్పుడూ చూడలేవు. మా నాన్న నాకు ఆ మెట్ల లాంటివారు. ఆయన తన ప్రతిభకు తగ్గ విజయాలు అందుకోలేకపోయినా మాకు పునాదిరాయిగా నిలిచారు అంటూ తండ్రిపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు కీరవాణి.